రైట్. నమస్తే అందరికీ, వెల్కమ్ టు పీజీ డిజిటల్ న్యూస్. ఈరోజు మే 7కి సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం రండి. ఆంధ్రజ్యోతి పేపర్తో మొదలు పెడదాం. తెలంగాణ విషయాల్లో ప్రపంచానికి చాటే అవకాశం, మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ మనకు గర్వకారణం, రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి ఊతం. ఈ పోటీలు ప్రపంచ ఐక్యతకు వేదిక, మన సంస్కృతి ఉట్టిపడేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దాలి, అతిథులకు ఘన స్వాగతం పలకాలి. మంత్రి జూపల్లి. నేడు 70 దేశాల సుందరిమణుల రాక, మీడియాతో జూపల్లి, మిస్ ఇండియా నందిని గుప్తా, సోను సూద్. సో ఈ నెల 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రపంచ సుందరి పోటీలు మన హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది దేశాలకు సంబంధించిన అందగత్తెలు సుందరిమణులు ఇప్పటికే చేరుకున్నారు, ఇంకా వస్తానే ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు, పటిష్ట బందోబస్తు చేశారు. దానికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సమావేశాలు కూడా నిర్వహించారు. వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటున్నారు. అదేవిధంగా విమానాశ్రయాల వద్ద మన భారతదేశానికి సంబంధించి ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించిన సంస్కృతిని ప్రతిబింబించేలా అక్కడ అతిథులకు స్వాగత ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరిమణులు. ప్రపంచ సుందరి పోటీలను తెలంగాణలో నిర్వహించడం మన గర్వకారణమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తెలంగాణ సాంస్కృతిక మూలాలు, మనం సాధించిన విజయాలను ప్రపంచానికి చాటి చెప్పే అవకాశాన్ని ఈ పోటీలు కల్పిస్తాయని చెప్పారు. వీళ్ళంతా కూడా వివిధ దేశాలకు సంబంధించిన సుందరిమణులు. నెక్స్ట్ మిగతా వార్తలు చూద్దాం. 50 ఏళ్ల అవసరాలకు తగినట్టుగా అలైన్మెంట్లు, ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రేడియల్ రోడ్ల పనుల ప్రక్రియను వేగవంతం చేయాలి. శాటిలైట్ టౌన్షిప్లు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనుగుణంగా రేడియల్ రోడ్లు ఉండాలి. ట్రాఫిక్ సిగ్నల్ లేకుండా రోడ్డు దాటే ఏర్పాటు ఉండాలి. ఆర్ఎండ్బి శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఆర్ఎండ్బి శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అదే కాదు, 50 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా అలైన్మెంట్లు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి, ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంబంధిత అధికారులకు సూచనలు కూడా చేశారు. ఈ మేరకు సమీక్ష నిర్వహించారు. గాలికి 7 ఏళ్ల జైలు, ఓబులాపురం గనుల అక్రమ తవ్వకాల్లో గాలి జనార్దన్ రెడ్డి దోషే. 14 ఏళ్ల విచారణ తర్వాత సిబిఐ న్యాయస్థానం తీర్పు, మరో ముగ్గురికి ఆయనతో పాటు 7 ఏళ్ల కారాగారం. నిర్దోషులుగా సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఐఏఎస్ కృపానందన్. తన ప్రజాసేవను గుర్తించి తన వయస్సును పరిగణలోకి తీసుకుని శిక్షణ తగ్గించాలని జడ్జిని అభ్యర్థించిన గాలి. ఆరోపణలు రుజువయ్యాయి, మీకు యావజ్జీవ ఎందుకు విధించవద్దు అని ప్రశ్నించిన న్యాయమూర్తి. తీర్పు వెలువడగానే చెంచల్గూడకు గాలి తరలింపు, జైలు శిక్ష నేపథ్యంలో గాలి ఎమ్మెల్యే పదవికి గడ్డం. ఓబులాపురంతో అప్పట్లోనే ఖజానాకు 884 కోట్ల నష్టం. సో ఈ అక్రమ మైనింగ్ విషయంలో ఇక్కడ చూడొచ్చు, వైఎస్ అండతో గనుల మాఫియాగా ఫైనాన్స్ చిట్ ఫండ్ల ప్రారంభమై గనుల వ్యాపారాన్ని శాసించే స్థాయికి. ఇంట్లో బంగారు సింహాసనం, సొంత హెలికాప్టర్ల కర్ణాటక సెక్రటేరియట్ కు 1000 కోట్ల విలువైన ఖనిజాల అక్రమ తవ్వకం, ఇతర భూముల్లో చొరబడి మైనింగ్, బెయిల్ కోసం జడ్జికి లంచం ఇవ్వకు చూపిన గాలి జనార్దన్ రెడ్డి. ఈ మైనింగ్ కేసుకు సంబంధించి ఇందులో గాలి జనార్దన్ రెడ్డి గారు దోషిగా నిలిచారు. ఆయనకు జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. ఇందులో ఇంకొంతమంది ఆరోపణలు ఎదుర్కొంటున్న సబితా ఇంద్రారెడ్డితో పాటు మిగతా కృపానందం, ఐఏఎస్గా కృపానందం, వీళ్ళంతా కూడా నిర్దోషులుగా బయటపడ్డారు. కన్నీళ్లతో కోర్టు మెట్లెక్క న్యాయం తెలిసింది, సిబిఐ కోర్టు తీర్పుపై సబితా హర్షం. మిగతా వార్తలు. యుద్ధ సన్నద్ధతకు సైరన్, లష్కరే మీ భూభాగంలోది కాదా, ఉగ్రదాడిపై మీ ప్రమేయం లేదా, మీ తప్పును కప్పిపుచ్చుకోవద్దు. పాకిస్తాన్ తీర్పై నిప్పులు చెల్లిన ఐరాస భద్రతా మండలి సభ్యులు. పహల్గాంపై ఉగ్రవాది దాడి సహా అనుక్షిపణి హెచ్చరికలపై నిలదీత. భారత్పై దుష్ప్రచారం చేయబోయి చివాట్లు తిన్న దాయాది దేశం. 2వ పేజీలో చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఉగ్రదాడిపై మీ ప్రమేయం లేదా, మీ తప్పులు కప్పిపుచ్చుకోవద్దు. పాకిస్తాన్ తీర్పై నిప్పులు చెల్లిన ఐరాస భద్రతా మండలి సభ్యులు. ఐక్యరాజ్య సమితిలో ఏకాకైన పాకిస్తాన్, మిత్రదేశం చైనా సహా అన్ని మౌనం. సో ఈ విషయం అయితే పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాద సంస్థలు ఎప్పుడైతే పహల్గాంలో దాడి నిర్వహించారో భారత ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. అదేవిధంగా మోదీ హయాంలో కొన్ని వ్యూహాత్మక రచనలు కూడా చేశారు. ఐరాస భద్రతా మండలికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. భద్రతా మండలి సభ్యులంతా కూడా, సభ్య దేశాలన్నీ కూడా ఈ చివాట్లు పెట్టిన పరిస్థితి చూడొచ్చు. మిత్రదేశం, పాకిస్తాన్ మిత్రదేశమైన చైనా కూడా మౌనం వహించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఐక్యరాజ్య సమితికి చెందిన శక్తివంతమైన భద్రతా మండలి సమావేశంలో భారత్ను దోషిగా చూపేందుకు భారత్పై నిప్పులు చెలరేగేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్కు తగిన శాస్తి జరిగింది. భారత్పై లేనిపోని ఆరోపణలు చేసి ఐరాస దృష్టిలో విలన్ను చేయాలని అత్యుత్సాహం ప్రదర్శించిన పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధి ఆసిఫ్ ఇఫ్తిఖార్ అహ్మద్ కు భద్రతా మండలి తీవ్రస్థాయిలో చివాట్లు పెట్టింది. మీరు చేస్తున్నదేంటి? అసలు పహల్గామ్ ఉగ్రదాడిలో లష్కరే తోయిబా ప్రమేయం మీరేం చెబుతారు? ఉగ్ర సంస్థ మీ భూభాగంలోది కాదా? క్షిపణి దాడులు, అణ్వాయుధ ప్రయోగం అంటూ మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఇదే విధానం అంటూ భద్రతా మండలి ఆసిఫ్ పై నిప్పులు చెలరేగింది. పిలిచి మరి తలందించుకుని పాకిస్తాన్ ఏరికోరి సోమవారం ఐరాస భద్రతా మండలిలో తమ విషయాన్ని చర్చించాలని పట్టుబట్టింది. దీంతో మండలి అధ్యక్షుడు సెహేరీస్ ప్రత్యేక భేటీ ఏర్పాటు చేసి పలు విషయాలు చర్చించాలని నిర్ణయించారు. అయితే సమావేశంలో పాక్ శాశ్వత ప్రతినిధి ఆసిఫ్ పై భారత్పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి భద్రతా మండలికి దృష్టిని మళ్లించి తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించారు, కానీ అక్కడ విఫలమయ్యారు. ప్రధానమంత్రి వ్యూహరచన సఫలమైనట్లు చెప్పొచ్చు. ఐరాస భద్రతా మండలి సభ్య దేశాలకు సంబంధించి వీరంతా కూడా పాకిస్తాన్ను తప్పుపట్టారు, చివాట్లు కూడా పెట్టారు. నెక్స్ట్, యుద్ధ సన్నద్ధతకు సైరన్. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో మార్చి 20 నమోదు సిద్ధం. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖ, బాపట్లలో ఎయిర్ రైడ్ సైరన్లు, క్రాస్ బాక్ బ్లాక్అవుట్లు, పౌర శిక్షణ తరలింపు చర్యలతో ప్రజలు అవగాహన పెంపు. యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలో సర్వే ప్రక్రియ. 1971 తర్వాత మార్పులు నిర్వహించడం ఇదే తొలిసారి. హైదరాబాద్ లో ఆపరేషన్ అభ్యాస్. ఆర్మీ, ఎన్సీసీ ఆధ్వర్యంలో నేడు నగరంలో మాక్ డ్రిల్ సాయంత్రం 4 గంటల నుంచి 4:30 గంటల దాకా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. కేంద్రం ఆదేశాల మేరకు యుద్ధ సమయంలో సామాన్య ప్రజలు కూడా దాని నుంచి బయటపడడం ఎలా, స్వీయ రక్షణ చేసుకోవడం ఎలా అన్న దానిపై మాక్ డ్రిల్ అవగాహన నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ వేదికగా కూడా 4 గంటలకు ఇది ప్రారంభం కానుంది. ఇప్పటికే ఒక వీడియో కూడా విడుదల చేశారు. యుద్ధ సమయంలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఒక వీడియో కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తుల వెల్లడి. 33 మందిలో 21 మంది వివరాలు. సుప్రీంకోర్టు వెబ్సైట్ లో 120 కోట్లతో శ్రీమంతుడు జస్టిస్ విశ్వనాథన్. సిజేఐ ఖన్నాకు 2 ఇళ్లు, 2.77 కోట్ల నగదు, స్విఫ్ట్ కారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల నియామక వివరాలు వెల్లడి. గత 2.5 ఏళ్లలో 14 మంది న్యాయమూర్తుల బంధువులకు ఛాన్స్. మొత్తం నియామకాల్లో అది 6%. మనం ఇంతకు ముందు చూసాము, ఓ జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కలకలం అని చెప్పి మనం చూసాం గతంలో. అప్పుడు తెరపైకి వచ్చింది ఈ అంశము. అప్పుడే ఈ నిర్ణయాలు కూడా అడుగులు పడ్డాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన ఆస్తుల వివరాలన్నీ కూడా వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఇందులో శ్రీమంతుడిగా జస్టిస్ విశ్వనాథన్, ప్రస్తుతం సిఐగా కొనసాగుతున్న ఖన్నాకు 2.77 కోట్ల నగదు, ఒక స్విఫ్ట్ కారు ఉన్నట్టు కూడా. మిగతా వార్తలు ఏమైనా ఒకసారి చూసేద్దాం. ఇక్కడ చూడొచ్చు, మాపై భారత్ దాడి చేస్తే ప్రపంచంలో ఎవరు మిగలరు. పాక్ రక్షణ మంత్రి ఖవాజా వ్యాఖ్య. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ కనుక పాకిస్తాన్ పై దాడి చేసే సాహసానికి ఒడిగట్టి పాక్ ఉనికికి ముప్పు ఏర్పడితే ప్రపంచంలోని ఎవరు మిగలరని అన్నారు. అంతేకాకుండా ఇండియా, పాక్ మధ్య పరిస్థితిని, గాజాపై ఇజ్రాయెల్ దాడి చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్నేహితుడు కూడా అదే మనస్తత్వంతో ప్రదర్శించారని ప్రధాని మోదీని ఉద్దేశించి విమర్శించారు. ఖవాజా ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ మళ్ళీ ఆగడం లేదు. కావ్యంపు చర్యలకు పాల్పడుతున్నాయి. తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు. మొదలు పెట్టింది ఎవరు అసలు? ఈ ఉగ్రదాడులు ఎందుకు? పీస్ఫుల్గా ఉన్న భారతదేశంలో అలజడులు సృష్టించారు కదా. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఈ విధమైన వ్యాఖ్యలు. నెక్స్ట్, మా నీళ్లు ఇక మాకే. సింధు జలాలపై ప్రధాని మోదీ వ్యాఖ్య. ఇప్పటి వరకు ఇతరులు ఇచ్చిన మన నీళ్లు ఇకపై మనకేనని ప్రధాని మోదీ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఏబీపీ మీడియా గ్రూప్ మంగళవారం నిర్వహించిన కాంక్లేవ్లో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. భారత్, పాకిస్తాన్ల మధ్య సింధు నది జలాల ఒప్పందాన్ని ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశం పేరు ఎత్తలేదు. ఇక భారత జలాలు భారత్ కోసమే ప్రవహిస్తాయి, నిల్వ ఉంటాయి. దేశ ప్రయోజనాలకి వినియోగిస్తామని ప్రధాని మోదీ కాంక్లేవ్లో పేర్కొన్నారు. తద్వారా సింధు నది జలాల విషయంలో భారత్ అనుసరించిన వైఖరి స్పష్టం చేశారు. సింధు నది జలాలకు సంబంధించిన ఒప్పందాలను పాకిస్తాన్ పట్ల
ఆ విషయంలో ఒప్పందాలు ఉన్నాయి. సింధు జలాల వివాదం విషయంలో దాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. భారత్ కూడా కఠినమైన చర్యలు తీసుకున్నారు. ఉద్యోగుల సమస్యలపై కమిటీ నవీన్ మిట్టల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి సిఫార్సులతో వారంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం. నేడు ఉద్యోగ సంఘాలతో కమిటీ భేటీ. కమిటీ చైర్మన్ నవీన్ మిట్టల్ను కలిసిన ఉద్యోగులు, జేఏసీ ప్రతినిధులు, మారం జగదీశ్వర్ తదితరులు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గాను సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సమస్యలను సంక్షేమంపై చర్చించేందుకు ఉన్నత స్థాయి అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ చైర్మన్ గా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రత్యేక కార్యదర్శి కృష్ణభాస్కర్ సభ్యులుగా అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని విభాగాల ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి వారి సమస్యలను ప్రభుత్వానికి నివేదించేలా ఈ కమిటీకి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. సో ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా సమ్మెబాట పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఓ కమిటీని కూడా నియమించింది. దానికి నవీన్ మిట్టల్ గారిని చైర్మన్గా కూడా నియమించింది. ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి సంక్షేమం పట్ల వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా ఈ కమిటీకి బాధ్యతలను అప్పగించారు. దీని ద్వారా కార్మికులు, ఉద్యోగస్తులు సమ్మెబాట పట్టకుండా ఉంటారు. ఎందుకంటే వారి సమస్యలు తీరినప్పుడు వారు సమ్మెకి ఎందుకు వచ్చారు? ఆర్టీసీ కార్మికులతో కూడా కొంత భేటీ జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు భేటీ నిర్వహించారు. ఆ భేటీ కూడా సఫలమైనట్టుగా అనిపిస్తూ ఉంది. సో ఇది ఆంధ్రజ్యోతి పేపర్కు సంబంధించిన వార్తలు. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూద్దాం. ఫ్లాష్ వార్త, ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ టెర్రరిస్టు స్థావరాలపై భారత్ భీకర దాడులు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత విరుచుకుపడిన బలగాలు 9 చోట్ల ఉగ్రవాదుల స్థావరాలు నిలబట్టం, 12 మంది టెర్రరిస్టులు మృతి, 55 మందికి గాయాలు. సో భారతదేశం, భారత ప్రభుత్వం, సైన్యం విరుచుకుపడుతుంది. పాకిస్తాన్పై అర్ధరాత్రి, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపై అర్ధరాత్రి దాడులకు దిగింది, మిసైల్ దాడికి. ఇక్కడ చూడొచ్చు, ఇదంతా కూడా దాడికి సంబంధించిన దృశ్యాలు. ఇవన్నీ కూడా పాకిస్తాన్ పై ఇండియా దాడులు ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో టెర్రరిస్టుల స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత పీఓకేతో పాటు పాక్లోని 9 టెర్రరిస్టుల స్థావరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిసైళ్లతో అటాక్ చేసింది. టెర్రరిస్టుల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. భారత్ పై కుట్ర పన్నినట్టు భావిస్తున్న మొత్తం 9 టెర్రరిస్టు బేస్లను నేలమట్టం చేసింది. సో పాకిస్తాన్కు ఇది భయాందోళన కలిగించే విషయం. గుండె బేజారైపోతుంది వాళ్ళకి. భారత్తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇగో ఇవే రిజల్ట్. ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన 9 టెర్రరిస్టులు క్యాంపులపై ఎయిర్ ఫోర్స్ ఈ మిసైల్ దాడిని చేశారు. అక్కడ చూడొచ్చు, 12 మంది టెర్రరిస్టులు మృతి, 55 మందికి గాయాలు జరిగాయి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పూర్తి ఖచ్చితత్వంతో ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఎలాంటి సదుపాయాలు, బేస్లపై దాడులు చేయలేదని స్పష్టం చేసింది. పహల్గాంపై టెర్రరిస్టుల దాడికి ప్రతీకారంగా ఈ దాడులు జరిపినట్టు ఇండియన్ ఆర్మీ పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో జస్టిస్ ఈద్ సల్టని ట్వీట్ చేసింది. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ తెలిపింది. కేవలం ఉగ్రవాద సంస్థలపై మాత్రమే దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఆఖరికి పాకిస్తాన్ ఆర్మీపై కూడా దాడులు చేయడం లేదు. ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, భారత్పై దాడులు నిర్వహించేందుకు యత్నించిన, దాడులు చేసిన, పహల్గాంలో దాడులు చేసిన, పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థలపై మాత్రమే దాడులు నిర్వహిస్తున్నారు. సామాన్య ప్రజలకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా, పాకిస్తాన్ ఆర్మీకి కూడా తలెత్తకుండా, ఈ సమస్య తలెత్తకుండా భారత ఆర్మీ ఖచ్చితత్వంతో ఉగ్రవాద సంస్థల క్యాంపులపై దాడులు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇది భారత్ యొక్క ఖచ్చితత్వం. దాడులు జరిపింది ఇలా. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఐఏఎఫ్ యుద్ధ విమానాలు గాల్లోకి లేచాయి. ముందుగా సేకరించిన సమాచారంతో పీఓకే పాకిస్తాన్లోని 9 టెర్రర్ క్యాంపుల వైపు దూసుకెళ్లాయి. పక్కా ప్లానింగ్ తో టెర్రర్ క్యాంపులపై బాంబులు జారీ విడిచి వెనుతిరిగాయి. ఇదంతా మెరుపు వేగంతో జరిగిపోయింది. పాక్ సైన్యం గుర్తించి ప్రతిస్పందించేలోగా ఐఏఎఫ్ ఫైటర్ జెట్లు తిరిగి వచ్చేశాయి. అత్యాధునిక సాంకేతిక సాయంతో
గురి చూసి వదిలిన మిసైల్స్ టెర్రర్ క్యాంపులను పేల్చేశాయి. ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన కాసేపటికే సోషల్ మీడియాలో వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. పాక్ పౌరులు ఈ దాడులను తమ ఫోన్లలో రికార్డు చేసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారం ఇంటెలిజెన్స్ యొక్క సమాచారం మేరకు ఎక్కడెక్కడైతే ఈ ఉగ్రవాద సంస్థలు క్యాంపులు ఉన్నాయో ఆ ప్రదేశాలు మాత్రమే ఖచ్చితత్వంతో దాడులు నిర్వహించాయి. ఐఏఎఫ్ ఫైటర్ జెట్ తిరిగి తక్షణమే తిరిగి వచ్చేసాయి. అప్పటికి పాకిస్తాన్ ఆర్మీ కూడా తెలియలేదు. ఆ విధంగా దాడులు అయితే నిర్వహించడం జరిగింది. మిగతా ప్రధాన వార్తలు చూద్దాం ఒకసారి. హామీలు అమలు చేయకుంటే ఎక్కడికక్కడ నిలదీస్తాం, ప్రజలతో కలిసి మంత్రులు ఎమ్మెల్యేలను అడ్డుకుంటాం. బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం పాలనపై చేతులెత్తేసింది. సీఎం రేవంత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ కీలకమైంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంది. రాజీవ్ రహదారిని వంకర టింకరగా నిర్ణయించింది కాంగ్రెస్ అని కామెంట్. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే వదిలిపెట్టే ప్రసక్తి లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రజలతో కలిసి మంత్రులు ఎమ్మెల్యేలను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తాను ఏమి చేయలేని స్థితిలో ఉన్నానని, రాష్ట్రం దివాలా తీసిందంటూ మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. నిన్న మీడియాతో మాట్లాడారు బండి సంజయ్ గారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడడం ఏంటని, కాంగ్రెస్ పని ఖతమైందని చెప్పి కూడా బండి సంజయ్ గారు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఒకవేళ హామీలను నెరవేర్చకుంటే కాంగ్రెస్ మంత్రులను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తామని చెప్పి కూడా హెచ్చరించారు. ఇటు పాలన చేత కాకుంటే రాజీనామా చేయి, రాష్ట్రం దివాలా తీసిందని దివాలా మాటలు మాట్లాడకు కేటీఆర్. రాష్ట్రాన్ని కేసీఆర్ పెడితే నాలుగు చీరేస్తాం. మేము ఆదాయం పెంచి రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. బంగారు తెలంగాణ సీఎం రేవంత్ 17 నెలల్లోనే అస్తవ్యస్తం చేశాడని కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన మాట్లాడారు. చూద్దాం ఒకసారి. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతగాక కాడి కింద పడేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆయనకు పాలన చేత కాకుంటే రాజీనామా చేసి అధికారం నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్ లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. నాయకత్వ లోపం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి పెట్టిన అతిపెద్ద శాపం అన్నారు. కేసీఆర్ పై విమర్శించే సాహసం చేయొద్దని చెప్పి కూడా ఆయన హెచ్చరించారు. ఇటు ప్రభుత్వానికి సంబంధించి ఉన్నది ఉన్నట్టు చెప్పిండు. సీఎం మాటల్లో తప్పేముంది? 10 ఏళ్లు కేసీఆర్ చేసిన అప్పులను ప్రజల ముందుంచారు శ్రీధర్ బాబు. ముఖ్యమంత్రి ఆవేదనను ఉద్యోగులు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎంప్లాయీస్ అందరూ మా మిత్రులే. ఆలస్యమైన సమస్యలను పరిష్కరిస్తాం. అందాల పోటీలకు ఉద్యోగుల సమస్యలకు సంబంధం ఏంటి? మంత్రులు హెలికాప్టర్ వాడితే తప్పేంటి? బీఆర్ఎస్ హయాంలో అధికారులు కూడా హెలికాప్టర్లు తిరగలేదా? ప్రభుత్వాన్ని నడపాలా లేదా అనేది బీజేపీ నిర్వహిస్తుందా? అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాలి? పహల్గామ్ ఘటనకు బాధ్యత వహించి మోదీ రాజీనామా చేస్తారా అని ప్రశ్న మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు చిట్చాడు. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నది ఉన్నట్లుగానే చెప్పారు. ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించి తీరుతాం, వారెవరూ అధైర్యపడొద్దని చెప్పి కూడా మంత్రి శ్రీధర్ బాబు గారు ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్నది మాత్రమే చెప్పారు. కేసీఆర్ చేసిన అప్పులను మాత్రమే రేవంత్ రెడ్డి గారు చెప్పారు అని చెప్పి కూడా మంత్రి గారు మీడియా చిట్చాట్లో చెప్పారు. ఆర్టీసీ సమ్మె వాయిదా, జేఏసీ నేతలతో మంత్రి పొన్నం చర్చలు సఫలం. ఆర్టీసీ సమ్మె వాయిదా పడింది. ఆర్టీసీ జేఏసీ నేతలతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో బుధవారం నుంచి నిర్వహించాలనుకున్న సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్లు జేఏసీ నేతలు ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్ లోని సెక్రటేరియట్ లో జేఏసీ నేతలు ఈదురు వెంకన్న, హనుమంతు, ముదిరాజ్, థామస్ రెడ్డి తదితరులతో మంత్రి పొన్నం చర్చలు జరిపారు. ఇందులో ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్యేలు పూర్ణరెడ్డి సాంబశివరావు, రామ్మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. సో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపారు. ఆ చర్చలు సఫలమయ్యాయి. నేటి నుంచి కార్మికులు సమ్మె నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. కానీ చర్చల నేపథ్యంలో చర్చలు సఫలం కావడంతో ఆ సమ్మె మాట వాయిదా వేసుకున్నారు. కొత్తగా 1000 బడుల్లో ప్రీ ప్రైమరీ సీఎం రేవంత్ ఆదేశాలతో విద్యాశాఖ కసరత్తు. వచ్చే అకాడమిక్ ఇయర్ లో ప్రారంభం. సర్కార్ బడుల్లో పెరిగిన ఎన్రోల్మెంట్ సహకరించాల్సిందిగా కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రీ ప్రైమరీ వ్యవస్థను కూడా విద్యాశాఖలో అమలు చేయనున్నట్లు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అంటే 1వ తరగతి కంటే ముందు ఏం ఎల్కేజీ యూకేజీ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రీ ప్రైమరీగా కన్సిడర్ చేస్తూ ఉంటారు. అంటే అంగన్వాడీ ఇప్పుడు ఏదైతే కొనసాగుతుందో దాన్ని కూడా ప్రీ ప్రైమరీగా చెప్పొచ్చు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా 1000 బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ చర్యలు ప్రారంభించింది.
సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసులు లేకపోవడంతో పేరెంట్స్ తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపుతున్నారని, అందువల్లే సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్ తగ్గిపోతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే దశల వారీగా ప్రీ ప్రైమరీ క్లాసులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. కాగా ఈ క్లాసుల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని కూడా కోరింది. కేంద్రం సహకరించినా సహకరించకపోయినా ప్రీ ప్రైమరీ క్లాసులు నిర్వహించేందుకు చర్యలు మొదలుపెట్టింది. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో 1వ తరగతి గతి నుంచే క్లాసులు ప్రారంభమవుతున్నాయి. కానీ మారుతున్న పరిస్థితుల్లో పేరెంట్స్ వారి పిల్లలను 3 ఏళ్ల నుంచే నర్సరీ క్లాసులకు ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోనూ 6 ఏళ్లలో పిల్లలకు పౌష్టికాహారంతో పాటు బడులకు సిద్ధం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలో లక్షలాది మంది పిల్లలు ఉంటున్నా వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే సర్కారు బడుల్లో చేరుతున్నారు. ప్రైవేట్ బడులు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసులతో ఆకట్టుకోవడమే దీనికి కారణమని చెప్పి సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. అసలు ప్రీ ప్రైమరీ స్కూళ్ళు పిల్లలు ఎప్పుడైతే 6 ఏళ్ళు దాటిన తర్వాతనే, 5 ఏళ్ళు దాటిన తర్వాత 6 ఏళ్ళు పడ్డప్పుడే స్కూళ్ళకు పంపించాలి. ఎలాంటి ఒత్తిడి అప్పుడు ఉండదు. కానీ ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుంది, పేరెంట్స్ అంతా కూడా మా పిల్లలు తొందరగా నేర్చుకోవాలి అని చెప్పి 3 ఏళ్ల నుంచే ఎల్కేజీ, యూకేజీలు అంటూ ప్రైవేట్ స్కూళ్ళలో చేర్పిస్తున్నారు. సో దీంతో ప్రైవేట్ స్కూళ్లకు ఆదరణ పెరిగింది. గవర్నమెంట్ స్కూళ్లలో ఎన్రోల్మెంట్స్ తగ్గిపోతూ ఉన్నాయి. అసలు అంగన్వాడీ కేంద్రాలు ప్రీ ప్రైమరీగానే పరిగణించబడతాయి. ఎందుకంటే పాఠశాలలకు అంగన్వాడీ సన్నద్ధం చేస్తుంది పిల్లల్ని. అయినప్పటికీ అంగన్వాడీలో కూడా లక్షల మంది వస్తున్నప్పటికీ కూడా తర్వాత ప్రీ ప్రైమరీ అయిపోయిన తర్వాత 1వ తరగతిలో వేసేందుకు అందరూ కూడా ప్రైవేట్కే మొగ్గు చూపుతున్నారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వివరణ తీసుకున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి తెలుసుకున్న తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ప్రీ ప్రైమరీ నెలకొల్పాలని చెప్పి కూడా కసరత్తు ప్రారంభించింది. సో దీంతో ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. మిగతా ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం. పాలన చేత కాకపోతే ఎన్నికలకు వెళ్ళండి, అసెంబ్లీని రద్దు చేసుకోండి. ఎంపీ రఘునందన్ రావు ఎలక్షన్ హామీలు అమలు చేయాలని డిమాండ్. రేవంత్ రెడ్డి అంత అసమర్థ సీఎం అను తాను ఎప్పుడు చూడలేదని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా చేసిన కామెంట్ ను రేవంత్ రెడ్డి ఒకసారి గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. పాలన చేత కాకపోతే ఎన్నికలకు వెళ్తారో అసెంబ్లీ రద్దు చేస్తారో రేవంత్ రెడ్డి నిర్ణయించుకోవాలని సూచించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీని ఎన్నికల ముందు తెలంగాణకు తీసుకొచ్చి ఏం ప్రకటించాడో రేవంత్ రెడ్డికి తెలియదా? కేసీఆర్ లక్షల కోట్లు అప్పులు చేశాడంటూ ఎలక్షన్స్ కు ముందు ప్రచారంలో రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ కుటుంబం నుంచి లక్షల కోట్లు కక్కించి స్కీమ్లు అమలు చేయిస్తా అని మాట ఇచ్చింది మరిచారా? 7.5 పాలనలో కేసీఆర్ కుటుంబం నుంచి 1 పైసా అయినా వసూలు చేశారని చెప్పి కూడా ఇటు బీజేపీకి సంబంధించిన ఎంపీ రఘునందన్ రావు కూడా రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. సో పాలన చేత కాకపోతే అసెంబ్లీ రద్దు చేస్తారా, ఏం చేస్తారా అన్నది కూడా మరి ఎలక్షన్స్కి వెళ్తారా అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించారు. ప్రధాన వార్తలు 38 జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం 9న అందజేయనున్న మంత్రి పొంగులేటి. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వెల్లడి. వివిధ కారణాలతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు అనారోగ్యం, ప్రమాదాల బారిన పడిన, పని చేయలేకపోయిన నిస్సహాయ స్థితిలో ఉన్న జర్నలిస్టులకు వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి మీడియా అకాడమీ ఆర్థిక సహాయం చేయనుంది. మొత్తం 38 జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 1,00,000 ఆర్థిక సహాయంతో పాటు 5 ఏళ్ల వరకు ప్రతి కుటుంబానికి నెలకు 3,000 పెన్షన్ ఇవ్వనున్నారు. ఈ సాయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ఈ 9న అందజేస్తామని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సో 35 జర్నలిస్టులే కాదండి, చాలా మంది ఉంటారు, వాళ్ళని కూడా ఆదుకోవాలి, వీరిని ఆదుకోవద్దు అని చెప్పి మేము చెప్తలేరు. ఖచ్చితంగా ప్రతి జర్నలిస్టు, ఆపదలో ఉన్న జర్నలిస్టు, ఆపన్నహస్తం కోసం చూస్తున్న జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉండాలి, సహాయం చేయాలి, తప్పకుండా చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది. సో ఇవి ఒక్క నిమిషం. ఇంకొకటి ఇక్కడ చూడొచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మిస్ ఫ్రాన్స్ అగాతే లేక్ అవుట్ స్వాగతం పలుకుతున్న ఆఫీసర్లు, పేరుని కళాకారులు ఎయిర్పోర్ట్లలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ప్రపంచ దేశాల నుంచి, వివిధ దేశాల నుంచి సుందరిమణులు వస్తుంటారు కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటో ప్రపంచ దేశాలకు చాటి చెప్పే విధంగా పేరిణి నృత్యం, తెలంగాణకు సంబంధించిన పేరిణి నృత్యాన్ని ప్రదర్శిస్తూ వారికి స్వాగతం పలికారు. అదేవిధంగా కొన్ని కళలు, తెలంగాణకు సంబంధించిన సంస్కృతి కళలను కూడా ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. అటు నిర్మల్ కొయ్య బొమ్మలకు సంబంధించి కూడా స్టాల్ను ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికైతే ఈ నెల 10 నుంచి 31 వరకు
ప్రపంచ సుందరి పోటీలు జరగనున్నాయి. ప్రపంచ దృష్టిని తెలంగాణ ఆకర్షించనుంది. సో ఇవి మే 7కు సంబంధించిన ప్రధాన వార్తలు. అంతకుముందు ఇంకో విషయం, ఆర్మీ ప్రతీకార చర్యలు తీసుకుంది కూడా. ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాద సంస్థలపై దాడులు నిర్వహించింది. దీన్ని యావత్తు భారతదేశం సంబరాలు జరుపుకుంటా ఉంది, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భారత్ వైపు కన్ను చూపితే ఏం జరుగుతుందో అని నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు. సో ఇవి మే 7కు సంబంధించిన ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన PJ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిడేడ్.